ప్రభువా మీకు స్తోత్రం, నిండు మనసుతో సేవిస్తున్నారంట. ఇది ఈ ఈ ఈ ఆరాధన దేవుని మందిరం దగ్గర జరుగుతుంది. ఇది తిరిగి మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేయబడింది. ఆమె ఎప్పుడు, ఎవరి కాలంలో? హిజ్కియా కాలంలో. ఎవరి టైంలో? హిజ్కియా టైంలో మరలా ఇలాగున ప్రారంభించబడింది. దాన్ని సరిచేశాడు హిజ్కియా. దేవుని స్తోత్రం చెప్పండి. ఓకే, నేను ఈ మాట చెప్పాలనిపించింది, విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఆమె చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఓకే, యూ హ్యావ్ టు రీడ్ దిస్ చాప్టర్ 30 verse 10. 30 verse 10. 30 verse 10. ప్లీజ్ రీడ్ 30 verse 10. ఇంతకేం చెప్పాను? అంచెవాండర్ అంటే ఎవరు? నావి చూడాలి అందరూ. అంచెవాండర్ అంటే ఎవరని చెప్పాను? ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళే, కబురు తీసుకెళ్లేవాళ్ళు. ఓకేనా? తాకీదులు అంటే పేపర్లో ఒక పేపర్ మీద రాజు చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం రాసి దాని మీద రాజు సంతకం ఉంటుంది. హల్లెలూయా. సో ఈ కబురు తీసుకెళ్ళి అంచెవాండర్ గుర్రాల మీద వెళ్ళొచ్చు, గాడిదల మీద వెళ్ళొచ్చు. వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడికి వెళ్ళారు? జెబూలూను దేశం వరకును, ఎఫ్రాయిము మనష్షేల దేశంలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. నా వైపు చూడండి. ఇప్పుడు చాలా కాలం తర్వాత వెళ్ళారు. బాబు, రాజుగారు యెరూషలేములో పస్కా పండగ మరలా రమ్మంటున్నాడు. ఫస్ట్ సారి పెడితే జరగలేదు, ఫెయిల్ అయిపోయింది. అంత చేశారు కానీ జరగల, ఎవరు రాలా, యాజకులు ప్రతిష్ఠించుకోలేదు. 2వ నెలలో పెడదాం అనుకున్నారు. 2వ నెలలో ఇన్ఫర్మేషన్ కొంచెం గట్టిగా పంపించాడు, తాకీదులు ఇచ్చి పంపించాడు. కొంచెం గట్టిగా రావాలని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైందంటే అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళని ఎగతాళి చేశారు. చెప్పండి, ఏం చేశారు? ఏం పని పాట లేదా నీకు? మేమెవరు అవతలవా, యెహోవా లేడు, ఎవరు లేరు, ప్రార్థన లేదు, ఏమి లేదు, బలిపీఠం లేదు, ఏమి లేదు, అర్పణ లేవు, ఏమి లేవు, బలి అర్పణ లేవు, లేపా మే రాబో అని ఏం చెప్పాలంటే దాన్ని వాళ్ళని హేళన చేశారు, ఎగతాళి చేసినట్టుగా రాయబడి ఉందా లేదా? అక్కడ ఉంది. పాపం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోలేని ఎగతాళి చేస్తే ఎట్లా? పాపం అది మంచిది కాదు. సరే, కొంతమంది ఎగతాళి చేశారు, రానన్నారు. మరి కొంతమంది కుంగిపోయిన మనసుతో ఉన్న వాళ్ళు ఉన్నారంట. అంటే సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్న కొంతమంది జనం ఉన్నారంట. వాళ్ళు బయలుదేరి వచ్చారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మాట చదవండి, అద్భుతంగా ఉంటుంది. అయినను ఆషేరు ఒక గోత్రం, మనష్షే గోత్రం, జెబూలూను దేశములు, వారిలో నుండి కొందరు ఏ మనసు అంటే ఏంటి? మనసు ఎప్పుడు కృంగిపోద్ది? బాధలు, అప్పులు. అవునా? నాకు చాలా సందర్భాలు మనసు కుంగిపోద్ది, కానీ యేసుప్రభుని బట్టి ధైర్యం వచ్చేస్తుంది. మీరు, మనం ఎవరమైనా మనకున్న సమస్యల్లో మనం కృంగిపోకూడదు. ఆ స్థితి నుంచి లేపేది యేసుప్రభువే. నిన్ను బలపరిచేది యేసుప్రభువే. నువ్వు ఆయన మీద ఆనుకుంటేనే నువ్వు స్థిరంగా నిలబడగలవు, ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కోగలవు. ఆమేన్. ఏ సమస్య అని యేసుప్రభు ఉన్నాడు అనుకో, హల్లెలూయా. కృంగిపోయిన నీ మనసుని బలపరిచేవాడు మన యేసయ్య. మీరు మీ మనసులో ఎట్టి పరిస్థితిలో కూడా కృంగుదల రానివ్వకండి. ఒకవేళ సాతాను గారు తెచ్చిన సర్వాధికారి అయిన దేవుడు నాతో ఉన్నాడు గనుక నేను భయపడనే వద్దు. జెఫన్యా శాస్త్రి గారు రాసిన పాట, భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు. హల్లెలూయా. దేనికి సార్ భయపడేది? ప్రభువు మనకుండగా నీకెందుకు భయం? నేను ఏ సమస్యనైనా ఆలోచిస్తా, మాట్లాడతా. 14 ఏళ్ళు ఇప్పుడు సేవకు వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. బైబిల్ బట్టి 15 ఏళ్ళు అవుతుంది. ఈ సేవకు వచ్చిన 18 సంవత్సరాల్లో ఈవెన్ వన్ టైం కూడా నేను ఎక్కడ కోప్పడలా. ఇక్కడ మనం అంటే నేను భౌతికపరమైన విషయాలు చెప్పట్లా, ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తున్నాను. ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఆమేన్. ఇక్కడ మనం ఆయా విషయాలు అంటే ఇంత తప్పిపోకుండా చేస్తుంది ఎవరంటే ప్రభువే. ఇది నేను చెప్పగలను ధైర్యంగా. మనల్ని అందరినీ ఒక క్రమంలో నడిపించేది పరిశుద్ధాత్ముడే. ఆమేన్.
ఇక్కడ నేనేమంటానంటే, ఈ కృంగిపోయిన మనసు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు? కారణం ఏంటి? ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్తే నా దేవుడు ఏదైనా మేలు చేస్తాడు నాకు, అక్కడికి వెళ్తే నా మనసు కుదుట పడుతుంది, అక్కడికి వెళ్తే వాక్యం వెంటనే నేను ధైర్యపరచబడతాను, అక్కడికి వెళ్తే నా భయం పోతుంది. ఆమె ఎందుకని కృంగిపోయిన మనసుతో వచ్చిన వాళ్ళు ఒకవేళ మీలో ఎవరైనా ఇక్కడ ఉంటే, మిమ్మల్ని ఈ రోజు నుంచి నూతన పరుస్తాడు, ఈ రోజు నుంచి మిమ్మల్ని నూతన పరుస్తాడు, ఈ రోజు నుంచి మీకు నూతనమైన అభిషేకం ఇస్తాడు, ప్రతి సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తాడు. ఇది ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక నూతనమైన బలమో, నూతనమైన అభిషేకమో ఈ రోజు మీకు ఈ వాక్యం ద్వారా అందుతుంది. హల్లెలూయా. కృంగిపోయిన వారులారా, మిమ్మల్ని బలపరచుటకు యేసు ప్రభు ఈ వాక్యం ఇచ్చాడు. ఆమేన్. వీళ్ళంతా కూడా రానన్న వాళ్ళు ఎగతాళి చేసిన వాడు పోతే పోయాడు, కానీ అసలు రావాలనుకున్న వాళ్ళు ప్రభు అంటే ఆయన మీద భారం వేసి ఆయన కలుసుకొని మా బాధంతా చెప్పుకోవాలి, అక్కడ ఆ మందిరానికి వెళ్ళాలి, సన్నిధికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళందరినీ బలపరిచాడు. ఆమేన్. ఇంతకీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారనేది మీకు తెలియాలి. పస్కా పండగకి వచ్చారు. చెప్పండి, ఏ పండగకి? పస్కా. అందరూ చెప్పండి, ఏ పండగ? పస్కా పండుగ. పస్కా పండుగ రోజు ఏం జరిగింది? ఏ కుటుంబం, ఇప్పుడు మీరు ఫ్యామిలీలుగా యెరూషలేము వెళ్ళారు అనుకుందాం, కాసేపు అనుకుందాం, మనం వెళ్ళాం కానీ ఊహలేగా ఫ్రీగా ఆలోచిద్దాం. హల్లెలూయా. ఊహలు ఫ్రీయేగా, దేవుని స్తోత్రం. అంతే కదా. ఊహల్లో కూడా వద్దా నీళ్ళు? ఊహల్లో కూడా వద్దా? ఊహలు ఫ్రీయేగా. మరి ఇంకే వెళ్ళటం అనుకోండి కాదు, వెళ్ళాం. అక్కడ మనకి ఎందుకు వెళ్ళాం? మన తరపు నుంచి, మన కుటుంబం నుంచి ఒక గొర్రె పిల్లను మనం బలిపీఠం మీదకి తీసుకెళ్ళాలి. మన పాపములన్నీ దాన్ని ఎత్తి మీద మోపాలి. ఇప్పుడు మనం ఫ్రీ అయిపోవాలి. ఇది క్రమం అప్పుడు ఆ రోజుల్లో. కానీ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎగతాళి చేసినాడు, రాకపోతే రాపోయాడు. కృంగిన మనసు వాళ్ళు వచ్చారుగా. అంటే వాళ్ళకి ఏం జరుగుద్ది అక్కడ? పాపక్షమాపణ కలుగుద్ది. ఏం జరుగుద్ది అక్కడ? క్షమాపణ కలుగుద్ది. దేవుని ఆశీర్వాదం వస్తుంది. వచ్చింది ఎక్కడికి? మందిరానికి. ఆమేన్. యెహోవా సన్నిధి, రొట్టెల ఇల్లు, యెరూషలేముకి. ఆమేన్. ఓకేనా? ఓకేరా, ఇంతవరకు అర్థమైందా? వెరీ గుడ్, మంచిది. ఇప్పుడు ఆ యెరూషలేము వచ్చినటువంటి వాళ్ళందరిలో ఏం జరిగిందయ్య అంటే, పస్కా పండుగ అందరూ చెప్పండి, పస్కా. అందరూ చెప్పండి, పస్కా గొర్రె పిల్లను భుజించాలి. చెప్పండి, ఏం చేయాలి? మళ్ళీ చెప్పండి అందరూ. మీరు వాక్యం చెప్పడం ద్వారా కూడా మీకు హీలింగ్ అవుద్ది, తెలుసా? స్వస్థత జరిగిద్ది. నాకు అలాగే జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అవునవును, వాస్తవం. నేను అలా ఎన్నోసార్లు పొందుకున్నాను. అసలు అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు పొందుకున్నాను అలాగా. బలహీనతతో నిలబడినప్పుడు, వాక్యం నిలబడినప్పుడు చెప్తుండగానే హీల్ అయ్యా. హోలీ స్పిరిట్ పనిచేస్తాడు సార్. అందుకే మీరు వాక్యం చెప్పాలి, నోటితో చెప్పండి, మంచిది చెప్తే. ఏం చెప్తున్నాను? పస్కా పశువును వధించాలి. చెప్పండి, పస్కా పశువును వధించాలి, దాని మాంసం భుజించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అది? ఇప్పుడు పస్కా గొర్రెపిల్లగా ఇప్పుడు యేసుప్రభు ఆ గొర్రెపిల్ల స్థానంలో ఎవరన్నా యేసుప్రభు ఉన్నాడు. అవునా? ఎవరున్నారు ఆ స్థానంలో? యేసుప్రభు ఉన్నాడు. ఇప్పుడు ఆయన శరీరంలోను, ఆయన రక్తంలోను మనం పాలు పంపులు పొందితే మనం ఏమవుతాం? హీల్ అవుతాం. ఆత్మీయతలో స్వస్థపరచబడతాం, ఆత్మీయంగా ఎదుగుతాం. మీకు అన్నిటికంటే ప్రాముఖ్యంగా అంచె దినమున తిరిగి లేపబడతాం. ఇదంతా ఈ ఏర్పాటంతా ఎందుకంటే కృప చొప్పున. ఈ ఏర్పాటంతా దేనికంటే అంత్య దినమున తిరిగి లేపబడాలి. యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఉండాలి. దానికోసం సిద్ధపడి తీసుకోవాలి. ఆమేన్. మరి ఎలా పడితే అలా కాదండి, సిద్ధపడాలి. అందుకే నేను నిన్నే మెసేజ్ పెట్టాను, సిద్ధపడి ప్రార్థన ఇంటి దగ్గర చేసుకోండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇప్పుడు వీళ్ళంతా వచ్చింది దేనికంటే? అసలు ఇశ్రాయేలీయులు కానీ, జెబూలూను గోత్రం, మనష్షే, ఎఫ్రాయిము వీళ్ళంతా కూడా ఎందుకు వచ్చారంటే పస్కా పండుగ ఆచరించడానికి వచ్చారు. ఆ పస్కా పండుగలను గొర్రెపిల్ల ఏ ఇంటి వారికి ఆ ఇంటి వధించబడుతుంది. వాళ్ళు దాని మాంసం తినాలి, దేవుని మందిరంలో ఉండాలి, వాళ్ళు ప్రభు కృతజ్ఞతలు చెల్లించాలి, ఏదైనా చేయాలి అక్కడ. మందిరం అంటే మందిర క్రమం ప్రకారం అన్ని చేసుకొని దీవించబడి వెళ్ళాలి. అయితే వచ్చిన వాళ్ళల్లో కొందరు ట్విస్ట్ ఉంటుంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఉంటుంది ట్విస్ట్. అది వాక్యం, నాది కాదు కదా. ఏంటంటే కొంతమంది ఈ బల్ల అంటే లేకపోతే ఈ పస్కా పండుగలో ఆచరించినప్పుడు దాని మాంసాన్ని సరిగ్గా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండా తినేశారంట. యూ రీడ్ దట్, ప్లీజ్ రీడ్ 19, 18, 19. 18, 19. ఎఫ్రాయిము, మనష్షే,
చాలండి, చాలు. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. తమను తాము ప్రతిష్ఠించుకోకుండా ఆ పస్కా గొర్రెపిల్ల మాంసాన్ని భుజించకూడదు. అర్థమైందా? అక్కడ చెప్పానంటే దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటది? ప్రభు బల్లని జ్ఞాపకం చేసుకోవాలి. అది పస్కా పశువే, అది యేసు ప్రభువే. యేసు ప్రభు వారే పస్కా పండుగ రోజున సమస్త మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన శరీరం, ప్రభు చెప్పాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుతా. తిరిగి లేపబడాలని నేను అనుకుంటున్నా. మరి మీరు ఆర్ యూ రెడీ అంటే పాస్టర్ గారు ఆర్ యూ రెడీ గుర్తుందా? పాస్టర్ గారు అంటుండే, ఆయన పేరు ఎందుకు పిల్లలు చర్చ్ పాస్టర్, ఆర్ యూ రెడీ? మీరు రెడీ అయినా? అంతే దినమున తిరిగి లేపబడాలి. ఆమేన్. ఆ పునరుత్థాన బలం కోసం దీన్ని మనం కరెక్ట్గా తీసుకోవాలి. బల్ల ఒక సిద్ధపడిన మంచి మనస్సాక్షితో అది తీసుకోవాలి. పవిత్రమైంది. తీసుకున్నాక ఎట్టబడితేట్టు ఉండొచ్చు అని నేను చెప్పట్లా. తీసుకునేటప్పుడు ఎట్టున్నావో తీసుకున్నాక కూడా అంతే ఉండు. దేవుని లేనిపోని తలనొప్పులు క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఎలాగైనా ఉండొచ్చా అంటే సెట్ అవ్వదు. అది ఇది ఏమన్నా నిజంలో ఇచ్చిన పలహారం అప్పటికప్పుడు ఏటండి అది? చచ్చ అప్పటికప్పుడైతే శుద్ధి అయిపోయి అప్పటికప్పుడైతే మళ్ళీ నోటు అపవిత్రం చేసుకున్నట్టు కాదండి. పవిత్రంగా అసలు జీవితాంతం వేసుకున్నామండి. మనం మన జీవితాంతం ప్రతిష్ఠించుకున్నాం. ఆమేన్. ఒకసారి కాదు, జీవితాంతం. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు వాళ్ళల్లో చాలామంది ఎలా ఉన్నారయ్యా అంటే వాళ్ళు ప్రతిష్ఠించుకోలేదు, తమను తాము ప్రతిష్ఠించుకోలేదు. దట్ మీన్స్ సైంటిఫికేషన్, లేక తమను తాము శుద్ధిపరచుకోలేదు. శుద్ధిపరచుకోకుండా ఏం కాదు, కాలేజీలు తినేద్దాం అని తినేశారు. అది వాళ్ళు దూరం నుంచి వచ్చినా, కృంగిపోయి వచ్చినా, ఎలా వచ్చినా, మరి సంతోషంగా వచ్చినా, మందిరానికి ఏ విధంగా వచ్చినా కానీ దేవుడు విధి విరుద్ధంగా అయితే చేయకూడదుగా పని. అంటే సిద్ధపాటు లేకుండా తీసుకోకూడదుగా. ఇక్కడ అదే జరిగింది. వాళ్ళందరూ అంటే సిద్ధపాటు లేకుండా విధి విరుద్ధంగా తినేశారు. ఏం కాదులే ఏమైతేరని. తర్వాత ఏమైంది? వాళ్ళందరికీ అనారోగ్యం వచ్చేసింది. ఏమైంది? వాళ్ళందరికీ అనారోగ్యం వచ్చింది. చెప్పండి అమ్మా, వాళ్ళందరికీ ఏమైంది? అవునండి, సరిగ్గా సిద్ధపాటు లేకుండా ఆనాడు అటు తీసుకుంటే ఆ రోజు ఏం జరిగిందంట? అనారోగ్యం వచ్చేసి. తర్వాత చూడండి ఏమైందో. 19 చదవండి. పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చొప్పున, అందరు చూడండి అక్కడ, పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరుచుకొనకయే తన పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని హిజ్కియా ప్రార్థింపగా, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. హల్లెలూయా. అంటే వీళ్ళకి అక్కడ ఏం జరిగింది? విధి విరుద్ధంగా తీసుకున్నారు. సరిగ్గా సిద్ధపాటు లేకుండా తీసుకున్న ఆ పస్కా మాంసం ఏదైతే ఉందో, గొర్రెపిల్ల మాంసమును బట్టి వాళ్ళకి అనారోగ్యాలు కలగగా హిజ్కియా అలా పడిపోయిన వాళ్ళంటే అందరూ కూడా బలహీనలు అయిపోయారంట. ఈ ఎదురు వచ్చిన వాళ్ళు మొత్తం ఎట్టయిపోయారంటే, ఏమనండి సరిగ్గా సిద్ధపడలేదు అనుకుంటా అనేది యాజకులు చెప్తే హిజ్కియా వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి, ఈ జనులందరినీ స్వస్థపరిచయ్యా ప్రభువా, ఏదో వాళ్ళు తెలియజేసినట్టున్నారు, నా ప్రార్థన ఆలకించంటే హిజ్కియా చేసిన ప్రార్థన యెహోవా ఆలకించి జనులందరినీ స్వస్థపరిచాడంట. ఇప్పుడు నేను మీ దగ్గరకు తీసుకొచ్చిన ఇంతసేపు నా తిప్పలేందంటే, విధి విరుద్ధంగా కాకుండా మీరు సిద్ధపడి తీసుకోవాలి అనేది ఈ వాక్యంలో ఉన్న భావం. ఇది చెప్పటం కోసం అదంతా చెప్పాల్సి వచ్చింది. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రియులారా, వాళ్ళు విధి విరుద్ధంగా తగిన తమ ప్రతిష్ఠించుకోకుండా తినబట్టి ఏమగలిగింది కదా? నా మాట కాదు, కొత్త నిబంధన తీయండి పోని. అంటే మీరు సిద్ధపడకుండా తీసుకోకూడదు, సిద్ధపడి తీసుకుంటే మంచిదమ్మా అని ఒక హెచ్చరిక చెప్పడం కోసం ఇదంతా చెప్పడం జరిగింది. 1 కొరింథీ 11:27 నుంచి చదవండి. మనందరూ ఎప్పుడు ధ్యానం చేసే మాట. 1 Corinthians chapter 11 verse 27. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోని త్రాగునో, ప్రభు యొక్క శరీరం గురించి, రక్తమును గురించి అపరాధి అవుతాడు. కాబట్టి ప్రతి మనుష్యుడు
చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? తనను తాను అంటే మనల్ని మనమే ఏం చేయాలంట? పరీక్ష చేసుకోవాలి. మరి వాళ్ళు ఇందాక చదువుకున్నాం, మనం ఇందాక చూసి వాళ్ళు ఏం చేశారు? తమను తాము పరీక్షించుకొనకయే తిని కొంచెం అనారోగ్యం పాలయ్యారు. మళ్ళీ హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు జనులందరినీ ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఒక రాజు ప్రార్థన చేస్తే ప్రజలందరినీ బాగు చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఈయన. ఓకేనా? అర్థమైందా మీకు? 27లో ఏమంటారో 28 చదవండి. 28. కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం చేయాలంట? ప్రతి ఒక్కడు పరీక్షించుకొని. అందుకే ఈ ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని మీ దృష్టికి తీసుకొచ్చింది. మీరు ప్రత్యేకించుకున్నారా? మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నారా? బల్ల తీసుకోవడానికి ఏదైనా బలహీనత కానీ, ఏదైనా ఆటంకం కానీ, అడ్డు కానీ, ఒప్పుకోనకుండా ఉన్నది కానీ ఒకవేళ ఉందేమో మనసులో కానీ, క్రియల్లో కానీ, తన మాటల్లో కానీ, చూపుల్లో, ఒకవేళ ఏ బలహీనత ఎక్కడుందో అది నీకు తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు. దాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించమని అడిగి మనం ఏం చేయాలంటే ఈ బలలో పాల్గొనాలి. ప్రభువు శరీరం అనే వివేచింపగా తిని త్రాగువాడికి అక్కడ ఏమనుంది? శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. చాలామంది నిద్రిస్తున్నారు. కాబట్టి ఇట్లా మనం ఆలోచించి జాగ్రత్త పడి తీసుకోవాలని ఈ లేఖనాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి మీరు సంపూర్ణమైన మనసుతో ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పరిపూర్ణంగా మంచిగా ప్రార్థన చేసుకుంటాను, సిద్ధపడుతున్నారని అనుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం తల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఈ బల్లారోజున మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు. ఇదిగో యేసయ్య, నీ పరిశుద్ధ రక్తం ద్వారా నాకు ఇచ్చిన రక్షణ బట్టి, నాకు